దేవుని మహాకృపను బట్టి మనమంతా క్షేమముగా నెమ్మదిగా ఈ ప్రాంతంలో ఉన్నాము. కానీ విజయవాడ పరిసర ప్రాంతంలో వరద ప్రభావితులైన బిడ్డలు ఎందరో అల్లాడుతూ ఉన్నారు. అత్యంత విషాదకరముగా కొంతమంది మరణించడం చాలా వేదనకరమైనటువంటి పరిస్థితి. వారి కుటుంబాల కొరకై ప్రార్థనలు చేస్తున్నాము. ఈ వరదల ప్రభావానికి జీవితం అతలాకుతలమైపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వేల మంది ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారు. ప్రభుత్వాలు తమ స్థాయిలో అద్భుతంగా ఉధృతంగా రిలీఫ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మొత్తం పరిస్థితిని రెస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఉదారంగా చేయి చాపి ఆదుకుంటున్నాయి. కొన్ని ప్రఖ్యాత క్రైస్తవ సంస్థలు, సంఘాలు, దైవజనులు కూడా ఇప్పటికే చాలా చక్కని కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు. ఇంతమంది ఇన్ని రీతులుగా సహాయపడినా ఇంకా ఆదుకోవలసిన వారు, సహాయం అందవలసిన వారు ఉంటూనే ఉన్నారు అన్నది మనం కాదనలేని సత్యం. అయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ, ఖమ్మంకి యువతలు కానీ, ఖమ్మంలో కానీ ఏ ప్రాంతాలైతే ఈ వరద తాకిడికి గట్టిగా దెబ్బతున్నాయో, ప్రమాదం ఇబ్బంది ఉండిందో, ఆ ప్రాంతాలన్నింటిలో కూడా మనతో సహవాసులు ఉన్న దైవజనులు చాలామంది ఉన్నారు. మన సహవాసులున్న సేవకులైతేనేమి, ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో భాగస్వాములైన దైవజనులు అయితే ఉన్నారు. వారి ద్వారా మనకు గ్రౌండ్ రియాలిటీస్ ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి, రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం పక్షంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రభు సహాయం చేశారు. అయితే ఇంత భారీ విపత్తు సంభవించినప్పుడు, ఇంత ఘోర నష్టం సంభవించినప్పుడు ఏ ఒక్కరో దాన్ని సంపూర్ణంగా హ్యాండిల్ చేయలేరు కనుక, అందరూ తల ఒక చేయటం మంచిది కనుక, నిత్యము దేశములో మహారక్షణ కొరకు, దేశ ప్రజల సుభిక్ష జీవనం కొరకు ప్రార్థన చేసే ఐఎఫ్జే ఈ విషయంలో కూడా తమ వంతుగా కొంతైనా, ఎప్పటికీ ప్రభుత్వాలకి సాటి కాము, ప్రఖ్యాతి నొందిన పారిశ్రామిక సంస్థలకి, ప్రసిద్ధి నొందిన క్రైస్తవ సంఘాలకి మనం సమానం కాలేము. చాలా చిన్న పరిచర్య అయినా మనము కూడా కొంతవరకైనా, కొంతమందికైనా సహాయపడాలి అనే ఉద్దేశంతో ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. విజయవాడ, గుంటూరు, ఉయ్యూరు, గంగూరు ప్రాంత ఐఎఫ్జేలలో సేవకులు ఒకరినొకరు ప్రోత్సహించుకొని మనం ఇట్లా చేద్దామని కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు కూడా. ఇంత భారీ విపత్తుకు, నష్టానికి సంబంధించి అది చాలా చిన్నదిగా ఉంటుంది కనుక, ముఖ్యముగా ఆయా ప్రాంతములలో ఉన్న ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ దైవజనులందరూ, ప్రార్థనా భాగస్వాములందరూ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రకటించి అనేక స్థలాల్లో ప్రార్థనా మహోత్సవాలు ఏర్పాటు చేయడం ద్వారా సేవకులు, విశ్వాసులు కలిపి ఐఎఫ్జే ఉద్యమాన్ని విస్తరింపజేయడం జరిగింది కనుక, సేవకులైనా, విశ్వాస బిడ్డలైనా ఎవరైనా ఈ ఘోర కలిలో, భారీ విపత్తులో చిక్కుకున్న ప్రజలకు ఇంతమంది సహాయపడుతున్నా ఇంకా సహాయం అందని, సహాయపడవలసిన వ్యక్తులు ఉన్న గ్రౌండ్ రిపోర్ట్స్ మనకున్న నేపథ్యంలో వారిని రీచ్ అవ్వడానికి మా వంతుగా మేమేదైనా సహకారం చేయగలం అనే బిడ్డలు ఎవరైనా ఉంటే, మీకు యూట్యూబ్లోనే ఈ సమాచారంతో పాటే ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం అనేది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ అని, దానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుందని, పెద్దగా ప్రపంచానికి తెలియపోవడం కారణం మనం అకౌంట్లు, సందాలు, గొడవలు ఎప్పుడు ఎక్కడ ఉండవు కాబట్టి, ఈ ఘోర కలిలో, భారీ విపత్తులు ఆదుకోవడానికి పర్సనల్గా మిమ్మల్ని కలవటం కానీ, వ్యక్తులు వచ్చి వెళ్ళటం కానీ ఇవన్నీ సాధ్యం కాని నేపథ్యంలో ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ అకౌంట్ డీటెయిల్స్ని కానీ, క్యూఆర్ కోడ్ని కానీ ఇదే యూట్యూబ్లో మీరు చూడవచ్చు, పొందవచ్చు. ఎవరైనా ఈ వారం లోపట దాని కొరకు మీరు చేతులు చాపగలిగితే
ఎంతో పారదర్శకంగా ఈ పరిచర్యను జరిగించడానికి వీలవుతుందని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అన్ని ప్రాంతములలో ఉన్న బిడ్డలందరికీ మీ సహోదరుడిగా, సహదాసుడిగా, ప్రభు యొక్క సేవకునిగా ఇది నా ప్రకటన. దీన్ని మీరు హృదయాల్లో చేర్చుకోవాలని, ఎప్పటికట్లు తీవ్రంగా ప్రార్థనలు చేయటం కొనసాగించాలని, ఈ వారంలోనే ఒక మేలుకరమైన, ప్రయోజనకరమైన సహకారాన్ని అందించే స్థితిలో మీరు మాతో కలిసి రావాలని ప్రభు పేరట మీకు పిలుపునిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీకు నా వందనాలు.